అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రీఛార్జ్ యాప్లో చాలామంది ఏంటంటే మీరు మొబైల్ ద్వారా యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. మొబైల్ ద్వారా యాడ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి మీరు యూపీఐ యాప్స్ యూజ్ చేయడం వల్ల యూపీఐ యాప్స్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ మనకి రిసీవ్ అవ్వట్లేదు. సో మీరు అది ఓవర్కమ్ చేయడానికి మీరు ఏంటంటే సిస్టమ్ నుంచి లోడ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. లేదు మొబైల్ నుంచి అయినా ఎలా చేయాలి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే అమౌంట్ డిడక్ట్ అవ్వకుండా మీకు సింపుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి సిస్టంలో ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. మనకి వ్యాలెట్కి పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ టచ్ చేసినట్లయితే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, క్యూఆర్ కోడ్, పేయూ అని. మీరు పేయూ సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు. పేయూ కాకుండా క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేయాలనుకుంటున్నా. యాడ్ వ్యాలెట్ టచ్ చేసినట్లయితే ఇక్కడ మినిమం మనకి 300 కండిషన్ ఉంది కదా, ఓకే 300 యాడ్ చేద్దాము. సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఈ విధంగా క్యూఆర్ చూపిస్తుంది. దాన్ని మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, వాట్ ఎవర్ మీ యూపీఐ యాప్స్ని ఓపెన్ చేసుకొని క్రెడిట్ యాప్లో కూడా మీరు పే చేయొచ్చండి. మీరు ఏ యాప్నైనా ఓపెన్ చేసుకొని అక్కడ స్కాన్ ఉంటుంది కదా, ఆ స్కాన్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు కనపడుతున్న స్కాన్ని స్కాన్ చేయండి. క్యూఆర్ స్కాన్ చేసిన వెంటనే మీకు అక్కడ ఎంత అమౌంట్ ఎంటర్ చేసి అక్కడ మీకు ఆ యాప్లో కూడా అంతే అమౌంట్ చూపిస్తుంది. ప్రొసీడ్ కొట్టేసి మీ యూపీఐ పిన్ని కనుక ఎంటర్ చేసినట్లయితే వితిన్ సెకండ్స్లో ఇక్కడ మనకి యాడ్ అవ్వడం, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపించింది కదా, చూపిస్తుంది. మీ లాగిన్ అనేది లాగౌట్ అవుతుందండి. అలా లాగౌట్ అయిందంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాగిన్ మళ్ళీ అవ్వండి, ఇమీడియట్గా మీ వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేవి యాడ్ అయ్యి చూపిస్తాయి. చూసారు కదా, ఇదిగోండి అడ్మిన్. ఇప్పుడు నేను 300 యాడ్ చేశాను కదా, యూపీఐ ద్వారా యాడ్ అయినాయి. చూసారు కదండి, ఈ విధంగా మనం సింపుల్గా సిస్టమ్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ ద్వారా కూడా మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో సెండ్ చేస్తాను, చూడండి.